హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. సో అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు. ఎస్ అండి, ఈ రోజు అయితే దుర్గమ్మ తల్లికి అయితే పరమాన్నం చేసి నైవేద్యంగా అయితే పెడదాం. బ్లాగ్ ఎలా ఉందనేది చూసి నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో మార్నింగ్ వెదర్ అయితే ఇలా ఉందన్నమాట. మార్నింగ్ ఏం కాదు, టైం వచ్చేసి 9:37 అవుతుంది. ఆల్రెడీ ఫుల్ ఎండ అయితే వచ్చేసింది, కానీ మా ఇంట్లోకి రాదులేండి. సో ఆల్రెడీ నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసాను, బయట ముగ్గు కూడా వేసేసాను. సో ఇదన్నమాట, ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. ఇక్కడ కూడా దేవుడి రూమ్ కూడా కడప అయితే కడిగి ముగ్గు పెట్టేశాను. ఇంకా దేవుడి రూమ్ క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ బాసాలు కూడా అయిపోయినాయి. ఒక్క వర్క్ మాత్రం మిగిలిపోయింది, అదే స్టవ్ క్లీన్ చేయాలన్నమాట. సో క్లీన్ చేద్దాం. హాయ్ హలో, సే హాయ్. సో ఇక నేనైతే స్టవ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ దానిపైన వాటర్ చల్లి పెట్టాను అనమాట. ఎందుకంటే ఎక్కడైనా ఎండిపోయింది చాయ్ మరకలు అవి ఉంటాయి కదా, కొన్ని వాటర్ చల్లి పెట్టడం వల్ల తొందరగా మురికి అనేది పడుతుందని చెప్పేసి నేనైతే వాటర్ చల్లి పెట్టేశాను కాబట్టి తొందరగా అయితే తోమేసి తర్వాత ఒక నాప్కిన్ తోటి అయితే తుడిచేసాను అనమాట. నాప్కిన్ని పిండుకుంటూ వాటర్ పిండుకుంటూ తుడవాలి, అలా తొందరగా అయిపోతుంది. గ్యాస్ని ఎప్పుడైనా వాటర్తో ఎక్కువగా కడగద్దండి, ఎందుకంటే అది తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసేసుకొని 2-3 టైమ్స్ బాగా కడిగేసాను అనమాట. ఇలా కడిగిన తర్వాత ఇందులో మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది పరమాన్నం కోసం అండి. సో దుర్గమ్మ తల్లికి పరమాన్నం చేస్తున్నాం కాబట్టి ఎంగిల్ నీళ్ళు పోయకూడదు, అందుకనే నిండుగా ఉన్న బాటిల్స్లో వాటర్ అయితే నేను బియ్యంలో పోసేసి కొలత చూసుకొని పెట్టేస్తున్నాను అనమాట స్టవ్ మీద. చూడండి, సో అవి కడిగేసి పెట్టేశాను కదా. స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసి ఆ తర్వాత దానిపైన మూత అయితే పెట్టేసి అన్నం మనం ఉడికించుకోవాలన్నమాట. సో అన్నం అయితే ఉడుకుతుంది. తర్వాత మనం పరమాన్నంకి ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. మేమైతే బెల్లం వేసి చేస్తామన్నమాట. సో బెల్లం కట్ చేయాలని చెప్పేసి బెల్లం తీసాను. అలాగే దుర్గమ్మకి పూలహారము, అలాగే పెరుగు, కొబ్బరికాయ అయితే తీసుకొచ్చారు మా వారు. సో ఈ మధ్యలో మరి టీ తాగాలి కదా మార్నింగ్, సో టీ అయితే పెట్టేశాను స్టవ్ మీద. చూడండి, పెట్టేసి తర్వాత పాలు పోసేసాను, అందులోనే వాటర్ కూడా యాడ్ చేసేసాను అనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకేముంటుంది, మనకు తెలియని ముచ్చటనా అండి, చక్కెర చాయపత్తి వేసుకోవాలి, తప్పదు కదండి. తప్పదండి. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చాయ్ పత్తి, ఇది ఏ కంపెనీ చాయ్ పత్తి నాకు కూడా తెలియదు. సో తర్వాత చక్కెర అయితే యాడ్ చేసేసాను. ఒక పక్క చాయ్ అయితే అవుతుందన్నమాట, ఇంకో పక్క బెల్లం అయితే కట్ చేద్దామని చెప్పేసి తీసేసి బెల్లం కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. కట్ చేయి కట్ చేయి కట్ చేయి, కట్ చేస్తూనే ఉండు చెయ్యి, కట్ చేస్తూనే ఉండు చెయ్యి అన్నట్టు ఉందన్నమాట మన పరిస్థితి అయితే. సో అలా బెల్లం అంతా అయితే కట్ చేసేసాను నేను, చూడండి మీరే. సో బెల్లం అయితే కట్టింగ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఒక పక్కన చాయ్ కూడా మరుగుతుంది, అలాగే ఒక పక్క అన్నం ఉడుకుతుంది. చాయ్ అయిందని చెప్పేసి చాయ్ అయితే కప్లో పోసేసి మా వారికి ఇచ్చాను. నేనైతే ఇంకా తాగలేదు. సో కప్లో పోసేసి మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట. ఒక పక్క అన్నం చూడండి, అన్నం కలుపుతున్నాను. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది, అంత మంచిగా ఉడికింది అన్నం. ముందే వేయకూడదండి బెల్లం, అన్నం ఉడికిన తర్వాత మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత వేస్తేనే
పరమాన్నం బాగా వస్తుంది. ఉడకక ముందు వేస్తే ఏమవుతుందంటే అన్నం అనేది గట్టి పడిపోయి ఇంకా ఉడకదనమాట, బియ్యంలాగే ఉండిపోతుంది. అప్పుడంతా టేస్ట్ రాదు మనకు కూడా. సో బెల్లన్నంలాగా కూడా అనిపించదులేండి. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మూత పెట్టేసి ఉడికిస్తే బెల్లం అనేది కరిగిపోయి ఇలా పాకం అయితే వస్తుంది పైన. సో అలా ఇంకో 2 to 5 మినిట్స్ కలుపుకుంటూ ఉంటే మన బెల్లన్నం అయితే రెడీ అయిపోతుంది. సో అమ్మవారికి నైవేద్యం అయితే రెడీ అయినట్టే కదండి. సో సో నైవేద్యం పెట్టాలంటే దేవుళ్ళను కూడా పూజించాలి, రెడీ చేయాలి. సో మనం దేవుడి రూమ్ని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో బెల్లన్నం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందులో నెయ్యి కూడా వేసుకుంటారు, బట్ నాకైతే నెయ్యి నచ్చదు, మేము నెయ్యి అయితే వేసుకోము. సో పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. సో ఇక్కడ నేనైతే దేవుళ్ళనన్నీ మనం పెట్టిన ప్లేస్ నుండి అయితే తీస్తున్నాను అనమాట. అవన్నీ తీసేసి క్లీన్ చేయాలి కదా. సో దేవుడి రూమ్ని కూడా మనం ముందైతే క్లీన్ చేసుకోలేము కదా, స్నానం చేసిన తర్వాతనే దేవుని రూమ్లోకి వెళ్తాం కాబట్టి అప్పుడే క్లీన్ చేసుకోవాలి. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని రూమ్ అయితే క్లీన్ చేసేసాను. తర్వాత దేవుడి ఫోటోలను కూడా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టాలి కదా. సో దానికోసం అయితే నేను ఎలా చేస్తాను అనేది మీరే చూసేయండి. సో ఇక్కడ అన్ని ఫొటోస్ అన్నీ అయితే బయటికి తీసుకొచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని విగ్రహాలను ముందుగా అయితే కడిగేస్తున్నాను. తర్వాత అలాగే ఫొటోస్ని కూడా క్లీన్ చేస్తాను. ఎలా క్లీన్ చేస్తాను, ఏం చేస్తాను అనేది మీరైతే చూస్తూ ఉండండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే, అంటే ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ఎవరైనా మన ఛానల్ని ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకో ఇద్దరికి సజెషన్గా అయితే వెళ్తుంది. అలా వేరే వాళ్ళకైతే మన వీడియో రీచ్ అవుతుంది అనమాట. సో అలా నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. నేను ఎలా క్లీన్ చేస్తాననేది కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. సో ఫొటోస్, విగ్రహాలు అన్నీ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వాటికి బొట్లు పెడుతున్నాను అనమాట. ముందుగా గంధం అయితే కలిపేసుకున్నాను. ముందు గంధం బొట్లు పెట్టేసి దానిపైన కుంకుమ బొట్లు పెట్టి అయితే నేను విగ్రహాలను అలాగే ఫొటోస్ అన్నిటిని అయితే బొట్లు పెట్టి రెడీ చేస్తున్నాను అనమాట. ఇదైతే రుద్రాక్షమాల అంటారు కదా, అదన్నమాట. సారీ, జపమాల. అది ఎప్పుడైనా మేము శివుడి పైన వేస్తామో అలా వేసేసి పెట్టేశాను. సో ఇలా నేనైతే ఫొటోస్ అన్నిటిని రెడీ చేస్తున్నాను, చూసేయండి.
సో ఫొటోస్ అన్నిటికైతే బొట్లు పెట్టి రెడీ చేసేసాను. అలాగే అన్ని ఫొటోస్ అయితే ఇక్కడికి తీసుకొచ్చేసి యథావిధిగా ఎలా ఉండేనో అలానే ప్లేసెస్లో అయితే ఫొటోస్ అన్నిటిని సెట్ చేసేసాను అనమాట. అలాగే పైన ఫొటోస్ పైన సెట్ చేసేసాను. సో ఇలా సెట్ చేసిన తర్వాత మనం పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. సో అలా సెట్ అయితే చేసేసాను అనమాట. సో చూడండి సెట్ చేసిన తర్వాత దేవుళ్ళు ఎలా ఉన్నాయి పూజ గదిలో, ఇలా అయితే ఉన్నాయి. తర్వాత ఒక 2 కుల్లా పూలు ఉంటే అవైతే శివలింగానికి ఒకటి, ఫొటోస్ దగ్గర ఒకటి పెట్టేశాను. పెట్టేసి మనం ఈరోజు దుర్గామాతకు నైవేద్యం చేస్తున్నాం కాబట్టి దుర్గామాతకు అయితే పూలహారం వేసేసాను. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. సో నెక్స్ట్ వచ్చేసి దీపం వెలిగించాలన్నమాట. సో దీపానికి కావాల్సిన దీపాలు, వత్తులు అన్నీ నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. దీపం అనేది మనం డైరెక్ట్గా అగ్గిపుల్లతో అయితే వెలిగించకూడదంట. అంటే నేను ఇప్పుడిప్పుడే విన్నాను, అది కూడా మా అత్తమ్మ చెప్పారనమాట. అగరబత్తితోటే వెలిగించాలట. అందుకని చెప్పేసి ముందు అగరబత్తి వెలిగించి తర్వాత దీపాలు వెలిగించానమాట. సో దుర్గమ్మ దగ్గర ఒక దీపము, మిగతా దేవుళ్ళకి ఒక దీపము, పైన ఇంకొక దీపం అయితే పెట్టేశాను చూడండి మీరే. సో ఇలా పెట్టేసేసి అగరబత్తిలు కూడా ముట్టించి దేవుడికైతే ధూపం వేసేసాను అనమాట. సో ఇలా అగరబత్తి వెలిగించి గంట కొడుతూ నేనైతే పూజ అనేది చేశాను. సో నేను ఇలా చేస్తానండి పూజ. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టాలని చెప్పేసి కొబ్బరికాయను క్లీన్గా కడిగేసి దానికైతే బొట్లు పెట్టేస్తున్నాను. ఇలా కొబ్బరికాయకు ఖచ్చితంగా బొట్లు పెట్టుకోవాలండి, బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. సో బొట్లు పెట్టేసి రెడీగా పెట్టేశాను. తర్వాత పిల్లలు ఇలా సో పాప అయితే అలా పాట పాడుతుందని చెప్పేసి ఆ సౌండ్ అయితే అలా పెట్టేశాను. సో ఇక్కడ ఇది ధూప్ స్టిక్ అండి. ఇక్కడ పొగ వేయడానికి వీలు ఉండదు కాబట్టి ధూప్ స్టిక్ అయితే తీసుకొచ్చేసి వెలిగించాను అనమాట. సో అలా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అసలు ఏంటంటే మనం అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా దుర్గమ్మకి. సో నైవేద్యం అయితే ప్లేట్లో నేను తీసుకొచ్చేసాను, పరమాన్నం. సో తీసుకొచ్చేసి పెరుగు అయితే వేసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేశాను అనమాట. సో నైవేద్యం పెట్టేసి నేనైతే మొక్కేశాను. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టాలని చెప్పేసి చిన్నోడైతే తీసుకొచ్చి వాళ్ళ డాడీకి చూపిస్తున్నాడు చూడండి, అలా కొట్టాలంట. సో ఇక్కడ టైల్స్ కదండి, కింద కొడితే టైల్స్కి ప్రాబ్లం అని చెప్పేసి సుత్తి పైన అయితే కొబ్బరికాయ కొడతాం మేము. సో మా వారైతే బాగా మొక్కుంటున్నారు. చిన్నోడు చూడండి ఎలా మొక్కుతున్నారు, చాలా బాగా క్యూట్గా అనిపించింది. అందుకే వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట. సో కొబ్బరికాయ కొట్టే ముందు మా వారైతే బాగా మొక్కుకుంటున్నారు. మొక్కిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నారు, మీరే చూసేయండి. సో మా వారు కొబ్బరికాయ అయితే కొట్టేసిన తర్వాత ఆయన కోరికలు ఆయన మొక్కుంటున్నారు. తర్వాత నేను కూడా మొక్కేసుకున్నాను. సో ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక బ్లాగ్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్. కీప్ స్మైలింగ్, కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.